ఈ కాంగ్రెస్ మంత్రి చెత్తనోరేసుకొని మన ఆరాధ్య దైవం అన్న శ్రీరామచంద్రుడి గురించి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరు వినండి. బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి చెత్త నోర్లు పెట్టుకొని మన దేవి దేవతల గురించి మన ధర్మం గురించి అపహేళన చేయడం అలవాటైపోయింది. ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా నాన్ వెజ్ వెజ్ దేవుళ్ళు ఉంటారు అని మాట్లాడిండు. ఇక ఈయనని చూసి ఇక గల్లీ నాయకులు ఉంటారు కదా పనికి రానోళ్ళు, వాళ్ళేం మాట్లాడుతున్నారు, అరే హిందూ సమ్మేళనాలకు పోతేనే మేము హిందువులమా, అవసరం ఏముంది అని మాట్లాడుతున్నారు. అవును, మళ్ళా హిందూ సమ్మేళనాలు కేవలం హిందువులనే పిలుస్తాము, తుర్కోలను మేము పిలవము, మళ్ళా నువ్వు ఇక్కడోడవా అక్కడోడవా అని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు చెప్పి మాటలన్నీ అనుకుంటున్నారేమో రాముడి గురించి ధర్మం గురించి మాట్లాడితే గొప్ప వాళ్ళు అయిపోతామని. ఒక్కసారి చరిత్ర తెలుసుకోండి. శ్రీరామచంద్రుడిని ధర్మాన్ని వ్యతిరేకించిన స్టాలిన్ ఇవాళ ఎక్కడికి పోయిండు, కేటీఆర్ ఏడికి పోయిండు, కేసీఆర్ ఏడికి పోయిండు, మమతక్క ఏడికి పోయింది, ఉదయనిధి ఏడికి పోయిండు, కేజ్రీవాల్ ఏడికి పోయిండు. రేపో మాపో మీరు కూడా తట్టా బుట్టా చదువుకొని మీరు కూడా పోతారు అంటుంది అక్క. జై శ్రీరామ్ అంటే పైకెళ్ళి డబ్బులూడి పడతాయా అని. అక్క, జై శ్రీరామ్ అనేది మేము పైసల కోసం కాదు, మా కోసం కాదు, అది మా అస్తిత్వం, మా ప్రాణం ఉన్నన్ని రోజులు మేము జై శ్రీరామ్ అంటాము. మీ లక్క అధికారం కోసం పైసల కోసం ఇవాళ ఒక కండువా రేపు ఒక కండువా కప్పుకొని ఆలకీలకి జైలు కొట్టం. మేము ప్రాణం ఉన్నా ప్రాణం లేకున్నా మా ఆత్మ పోయేంత వరకు కూడా మేము జై శ్రీరామ్ నినాదమే మాట్లాడతాం.